హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో ఈజీగా చేసుకునే టేస్టీ బిస్కెట్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ బిస్కెట్స్ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు బిస్కెట్స్ అడిగితే ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా సులువుగా బిస్కెట్స్ని చేసి పిల్లలకు తినిపించవచ్చు. అంతేకాదు ఈ బిస్కెట్స్ టేస్ట్ చేశాక పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. కాబట్టి హైజెనిక్గా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా గోధుమ పిండితో మీరు కూడా ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. మరి ఎంతో సులువుగా ఈజీగా చేసుకునే ఈ గోధుమ పిండి బిస్కెట్స్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పిండి కలపడానికి బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మనం చేసే ఈ బిస్కెట్స్కి ఇలా కొబ్బరి పొడి వేయడం వలన చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగా వస్తాయి. ఇలా కొబ్బరి పొడిని వేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి 1/2 కప్పు దాకా నువ్వులను కూడా వేసుకోవాలి. మళ్ళీ ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. మనకి బిస్కెట్స్ మంచి కరకరలాడుతూ రావడానికి ఇందులోకి 1 అరకప్పు దాకా ఉప్మా రవ్వని తీసుకోండి. ఇలా ఏదైనా కప్పు కొలతతో పిండిని రవ్వను కొలిచి తీసుకోవాలి. అలాగే బిస్కెట్స్ మంచి రుచిగా రావడానికి ఇలా చిటికెడే ఉప్పు వేసి అంతా కలపండి. ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని తీసుకుంటున్నాను. మీరు నెయ్యికి బదులుగా నూనెని తీసుకోవాలనుకుంటే నూనెను బాగా వేడి చేసి వేడి నూనెను తీసుకోండి. ఇలా కలుపుతూ పిండికి నెయ్యిని బాగా పట్టించండి. మనకి మాయిన్ అనేది కరెక్ట్గా వస్తే బిస్కెట్స్ చాలా క్రంచిగా వస్తాయండి. ఇలా కలిపాక పిండిని చెక్ చేయడానికి కొంచెం పిండిని తీసుకొని ఇలా నొక్కి చూసామంటే ఇలా ముద్దలాగా రావాలి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ దాకా సోంపును వేసుకోండి. ఇలా సోంపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా బాగా కలపండి. పిండిని నెయ్యిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి గిన్నెలోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసి 1/2 కప్పు నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించాలి. మీరు బెల్లాన్ని ఇలా వేడి చేయకుండా కూడా చల్లటి నీళ్ళలో బెల్లాన్ని వేసి బెల్లం కరిగిన తర్వాత ఆ వాటర్ని ఇందులో వేసుకోవచ్చు. బెల్లం వాటర్ని ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం వేస్తూ పిండిని సాఫ్ట్గా కలపాలి. పిండి అనేది మరీ మెత్తగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. పిండిని ఇలా కలుపుకుంటేనే బిస్కెట్స్కి ఆయిల్ ఎక్కువ పట్టకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని పిండి ముద్దని ఇలా డివైడ్ చేసి ఒక్కొక్క పిండి ముద్దని ఇలా రోల్ లాగా చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న పిండి ముద్దని నైఫ్తో ఇలా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి. అలాగే థిక్నెస్ కూడా మరీ మందంగా కాకుండా ఇలా 1/2 ఇంచ్ వచ్చేలాగా కట్ చేసి తీసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ బరక అనేది ఇలానే ఉండాలి. ఇలాగే మనం కలిపిన పిండి మొత్తాన్ని కూడా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. మనం ముందుగానే ఆయిల్ని ఎక్కువగా వేడి చేస్తే బిస్కెట్స్ వేయగానే కలర్ వచ్చేస్తాయి. కాబట్టి ఆయిల్ని ఇలా మీడియంగా వేడి చేసి ఇందులోకి సరిపడన్ని బిస్కెట్స్ని వేయాలి. 1-2 నిమిషాల తర్వాత ఇలా ఇంకో వైపు తిప్పేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పైన కాల్చామంటే లోపల పిండి అనేది సరిగ్గా ఉడకకుండా అలానే పచ్చిగా ఉండి పైన మాత్రమే కలర్ వస్తాయి. ఎప్పుడైతే ఇలా మంచి కలర్ వస్తాయో అప్పుడే ఆయిల్ నుండి ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇంట్లోనే మన చేతులతో చేసిన హైజెనిక్గా బిస్కెట్స్ రెడీ అయ్యాయి. ఈవినింగ్ స్నాక్స్లోకి టీతో పాటు బిస్కెట్స్ తినాలన్నా ఈ బిస్కెట్స్ని తప్పకుండా ట్రై చేయండి. మంచి రుచితో కరకరలాడుతూ ఆ సోంపు కొబ్బరి ఫ్లేవర్తో కమ్మగా తినేయొచ్చు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.